అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. మనకి ఎక్కువగా మన బాడీలో ఎలర్జిన్ కంటెంట్ అనేది మనకి ప్రెజెంట్ అయి ఉంటుంది. దాన్ని మనం హిస్టమైన్ అనేసి అని అంటాం. సో, యూజువల్లీ ఇది అందరి బాడీస్‌లో ప్రెజెంట్ అయి ఉంటుందండి ఎలర్జిన్ కంటెంట్ అనేది. సో, బేసికల్‌గా మనకి బయట నుంచి ఒక ఫారిన్ సబ్స్టెన్స్ అనేది మనకి అటాక్ అయినప్పుడు, ఎంటర్ అయినప్పుడు మనకి ఎలర్జిన్ కంటెంట్ అనేది హైపర్‌గా వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో, ఈ కోల్డ్ కానీ, కాఫ్ కానివ్వండి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇవనేటివి మనకి రావడానికి అవకాశం ఉంటుంది. సో, బేసికల్‌గా మనకి ఇటువంటి ఇన్ఫెక్షన్స్ పాస్ అయినప్పుడు మన బాడీలో ఇమ్యూన్ డెఫిషియన్సీ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, అది మనం పెంచుకోవాలి అనంటే గనక మనము వెజిటబుల్స్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్ సూప్స్ కానివ్వండి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కే ఏదైతే మనకి ఏ ఫుడ్‌లో అయితే రిచ్‌గా ఉంటుందో న్యూట్రిషనల్ ఫుడ్ అనేది ప్రాపర్‌గా తీసుకుంటే గనక మనకి వీటికి ఇటువంటి విటమిన్ డెఫిషియన్సీస్‌తో ఏవైతే ఉంటాయో మనం ఫుడ్‌లోనే సాల్వ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో, ఇటువంటి ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతుంటే గనుక ఈ డైట్ ఫాలో అవ్వచ్చు.